ఏమంటున్నాడు అంటే ముందు శ్లోకంలో సర్వములైన నశ్వరములైన అంటే నశించిపోయే చరాచర భూతములయందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. ప్రాణులన్నీ నశించిపోతాయి, కానీ వాటి ఆత్మ అలాగే ఉంటది. ఆ ఆత్మనే పరమేశ్వరుడు, నాశరహితుడు, నాశనం లేనివాడు. అట్టి పరమేశ్వరుని చూచేవాడే ద్రష్టుడు, నిజమైన ద్రష్ట అంటున్నాడు. అంటే దృష్టి సారించినవాడు, తెలుసుకున్నవాడు, నిజమేంటో తెలిసినవాడు, నిజమేంటో దర్శించినవాడు అని చెప్పాడు మనకు 27వ శ్లోకంలో. 28వ శ్లోకంలో సమం పశ్యన్ హి సర్వత్ర, సర్వత్ర సర్వ ప్రాణులయందు సమం పశ్యన్, మనం సమానంగా, పశ్యన్ అంటే దర్శించడం, సర్వ ప్రాణులయందు మనము సమానంగా దర్శించాలంట. ఏంటి అంటే సమవస్థితమీశ్వరం, సమంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు అన్ని ప్రాణుల్లోనూ అని మనము దర్శించాలంట. ఏ ప్రాణిని, చీమని దోమని చూసినా మనకు ఆ చీమలో ఉండే పరమేశ్వరుణ్ణి మనం చూడగలగాలంట. మనలో ఏ విధంగా భగవంతుడు ఆవరించి ఉన్నాడో, భగవంతుడు మనలో ఎలా ఉన్నాడో చీమలో దోమలో కూడా అలాగే ఉన్నాడు. మనలో దేవుడు ఎలా ఉన్నాడో, భగవంతుడు ఎలా ఉన్నాడో, రూపుడై పరమాత్మ రూపుడై మనలో ఎలా విస్తారంగా ఉన్నాడో, అలాగే ఒక చీమ, దోమ, ఇంకా బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, వైరస్, అన్నిట్లోనూ ఉన్నాడని లెక్క. ప్రాణం ఉన్న అన్నిట్లోనూ ఉన్నాడని లెక్క భగవంతుడు. మనం అలా దర్శించాలి. మనలో ఉన్న దేవుడే ఎదుటి వాళ్ళలోనూ ఉన్నాడు. వాళ్ళని చూస్తే, ఇప్పుడు శ్రీదేవి మేడం చూస్తే శ్రీదేవి మేడం చూస్తున్నాను అని అనుకోకూడదు. నేను శ్రీదేవి మేడంలో ఉన్న కృష్ణుణ్ణి దర్శించగలగాలి. ఇలా దర్శించిన వాడే నిజమైన ద్రష్ట, నిజంగా చూచేవాడు. ఆ శరీరం యొక్క పేరు చూడకూడదు. మనం ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడని మనం దర్శించాలి. వారి ఆత్మలో, ఎదుటి వారి ఆత్మలో భగవంతుడు నివసిస్తున్నాడు, భగవంతుడే ఉన్నాడు. నాలో ఏ విధంగా భగవంతుడే వ్యాపించి ఉన్నాడో అదే విధంగా ఎదుటి వాళ్ళలోనూ భగవంతుడే వ్యాపించి ఉన్నాడని మనం సమానంగా చూడగలగాలంట. ఇది నిజమైన ద్రష్ట, నిజముగా చూచువానికి ఉన్న జ్ఞానం ఇది. అప్పుడు మనకేమనిపిస్తుంది? శత్రువులు అనుకోండి, వాళ్ళని చూసినామంటే ఏమనిపిస్తుంది? మనం ఎదుటి వాళ్ళ దేవుణ్ణి దర్శించినామంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు మనకు శత్రువుల్లా కనిపిస్తారా? భగవంతుడు కనిపిస్తూ ఉన్నాడంటే, భగవంతుడిని దర్శిస్తూ ఉన్నామంటే, మన మిత్రుల్లో కావచ్చు, మన శత్రువుల్లో కావచ్చు, పగవాళ్ళలో కావచ్చు, ద్వేషించే వాళ్ళలో కావచ్చు, భగవంతుడిని చూస్తూ ఉన్నామంటే మనకు వాళ్ళ పట్ల, అంటే ఆ శరీరం నుండి ఏర్పడిన ఈ వికారాలు ఉన్నాయి కదా, ద్వేష, అసూయ, ఈర్ష, ఇవి పగలు, ప్రతీకారాలు గుర్తురావు, శత్రుత్వాలు. భగవంతుడే కనిపిస్తాడు. అందుకే సమదృష్టితో చూడు, సమానంగా వ్యాపించి ఉన్న నన్నే చూడు, అలాంటి వాడే నిజమైన ద్రష్ట అంటున్నాడు భగవంతుడు. అర్థమవుతుందో? సమస్త ప్రాణులయందు సమభావంతో నుండు పరమేశ్వరుని సమత్వ భావంతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు. ఆత్మహంతకుడు కాదు అంటే ఇక్కడ వాడే నిజమైన చూపులు కలవాడు. అంటే ఆత్మను చంపిన వాడు కాదు, ఆత్మద్రష్ట అవుతాడు, ఆత్మని చూసిన వాడవుతాడు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రతి ఆత్మలోనూ భగవంతుణ్ణి దర్శించగలగాలి. మనలో ఉన్న దేవుడే వాళ్ళలోనూ ఉన్నాడు అని మనము దర్శించాలి. నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. అలా ఎవరైతే చూస్తాడో, ఆత్మలో, ప్రతి ఆత్మలో పరమాత్మే ఉన్నాడు అని, మనలో వ్యాపించి ఉన్నట్లే ఎదుటి వాళ్ళలో కూడా వ్యాపించి ఉన్నాడని ఎవరైతే అన్నిటినీ సమానంగా, చరాచర ప్రాణుల్ని సమానంగా చూస్తాడో అతడు ఆత్మ వంచకుడు కాడు, ఆత్మద్రష్ట అవుతాడు. అలాంటి వానికి పరమగతి పొందుతాడు. అలాంటి వాడు
అన్ని జీవుల్లో భగవంతుని ఎవరైతే దర్శిస్తారో మనలో ఉన్న భగవంతుడే సమానంగా చిన్న ప్రాణులు కావచ్చు, పెద్ద ప్రాణులు కావచ్చు, అన్ని ప్రాణుల యందు వ్యాపించి ఉన్నాడని చెప్పి వాటిని పరమాత్మ స్వరూపంగా ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పరమగతి అంటే మోక్షం లభిస్తుంది అంటున్నాడు భగవంతుడు. ఇది మనం శరీరంలో వ్యాపించి ఉన్న క్షేత్రజ్ఞుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో కదా. అందరిలోనూ నేనే ఉన్నానయ్యా, సమానంగా చూడండి, అలా చూస్తే పరమగతిని పొందుతారు అని పరోక్షంగా మనకు మెసేజ్ ఇస్తున్నాడు, సందేశం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః. ప్రకృత్యైవ చ కర్మాణి, కర్మాణి అంటే పనులు, కర్మలు, సకల కర్మలు ప్రకృతి నుంచే, ప్రకృత్యైవ చ ప్రకృతి ద్వారానే జరుగుతున్నవి. ఎందుకు అంటే సత్వరజస్తమో గుణాల వల్లనే ఈ ఒక గుణములతో కూడిన మనము ప్రవర్తిస్తున్నాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే దానికి కారణము ప్రకృతి నుండి వచ్చినటువంటి గుణాల వల్లనే, వాటితో మనము అనుసంధానం అవుతున్నాము. కాబట్టి మనము వాటి వల్ల ఎలా నడుచుకుంటున్నామో ఒక గుణాలని బట్టి అలా నడుచుకుంటున్నాం. మనలో సత్వగుణం ఆవహిస్తే సత్వ మంచితనంతో, మంచి మంచి కార్యాలతో, మంచి మంచి మాటలతో మంచి మంచి జీవితము జీవిస్తూ ఉంటాం. అదే రజోగుణం అయితే అహంకారము, ఇలా దానికి తగ్గట్టుగా కోపము, తాపాలు ఎక్కువ ఉంటాయి. తమో గుణం అయితే అజ్ఞానం ఎక్కువ ఉంటుంది. నిద్ర, సోమరితనము, పనులంటూ చేయకపోవడము, కూర్చున్న చోటకే తిండి, పడుకున్న చోటకే అన్ని, అసలు ఏం పని చేయరు, సోంబేరిపోతులు అయిపోతారు తమో గుణం ఆవహిస్తే. అంతేకాదు రాక్షస గుణాలు వచ్చేస్తాయి వాళ్ళకు. కోపము, ద్వేషము, పగ తమో గుణంలో ఉన్నప్పుడే హత్యలు అన్ని చేయబడతాయి. సంఘ విద్రోహ కార్యాలన్నీ కూడా తమో గుణంలో ఉన్నప్పుడే వస్తాయి, జరుగుతాయి. అలా జరుగుతున్నాయి అంటే ప్రకృతి నుండే అన్ని సకల కర్మలు కూడా జరుగుతున్నాయి. యః పశ్యతి తదాత్మానం, ఆత్మ అకర్తారం స పశ్యతి. ఆత్మ అనేది కర్త కాదు, ఆత్మ ఏమి చేయదు. ఆత్మ ప్రేతాత్మ, భూతాత్మ, దెయ్యం అవుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఏం చేయదు. అసలు దెయ్యాలే లేవు చెప్పాలంటే. స్వామి చెప్పే విధంగా చూస్తే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని చూస్తే దెయ్యాలే లేవు. అసలు ఒకవేళ ఆత్మ తిరుగుతున్న ఒక శరీరం నుంచి, ఒక శరీరం నశిస్తే ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి ఆత్మ ఆ టైం కోసం ఎదురు చూస్తుంది తప్ప దానివల్ల ఎలాంటి మనుషులకు ఎలాంటి ఇది కూడా అవ్వదు, హాని జరగదు. కృష్ణుడు చెప్పిన విధంగా చూసుకుంటే మనం ఏం చేస్తున్నాము, అయ్యో ఆత్మ ఇంకా భూమిపైనే ఉంది, దెయ్యంగా తిరుగుతుంది అని ఏదేదో చెప్పుకుంటాం. అలా భావించేవాడు నిజంగా అజ్ఞాని అంటాడు 2వ అధ్యాయంలో స్వామి సాంఖ్యయోగంలో. ఆత్మ ఎవరి నుంచినో వధింపబడుతుంది అనేది, కాలిపోతుంది, అగ్నికి కాలిపోతుంది, వాయువుకి ఆరిపోతుంది, నీళ్ళకి తడిసిపోతుందని ఎవరైతే అనుకుంటారో అతడు అజ్ఞాని అంటాడు. అతన్ని ప్రేతాత్మ అవుతుంది, భూతాత్మ అవుతుంది అని అనుకుంటే గనక అతనికన్నా అజ్ఞానుడు లేడు అంటాడు 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో, ఇదే భగవద్గీతలో. ఆత్మ అనేది ఎప్పుడూ కూడా దెయ్యంగా మారదు. అది ఎందుకు గాల్లో ఉంటుంది అంటే ఆ ఒక టైం కోసం, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రవేశించడానికి కొద్ది టైం ఉంటుంది. అతను చేసిన పాపకర్మాలన్నీ కూడా ఆత్మరూపంలో ఉండి అనుభవిస్తాడు. తర్వాత దేహం ప్రాప్తిస్తుంది. ఏ ప్రాణి దేహంలోకి ప్రవేశించాలని ఉంటుంది, ఏ ప్రాణిగా పుట్టాల్సి వస్తుందో ఆ ప్రాణిగా పుడతాడు, అతను చేసిన పుణ్య పాప కర్మాలని అనుసరించి. అంతేగాని అది భూతమైంది, ప్రేతమైంది అనుకుంటే మాత్రం తప్పు, అది అజ్ఞానం కిందకే లెక్క వస్తుంది. ఈ ఆత్మ అనేది ఏం చేయదు.
అసలు అది కర్తనే కాదు. అది ఉంది అంటే అసలు దానికి మన శరీరానికి సంబంధమే ఉండదు. మన శరీరంలో ఉంటది అంతే, మనలో ఆత్మ ఉంటది అంతే, కానీ ఏ పనులకి కర్త కాదు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాస్తవం నిజాన్ని చూసిన వాడు వాడే అంటున్నాడు భగవంతుడు. ఈ ప్రపంచంలో సత్య దృష్టి అనేది ఒకటి ఉంది. నిజంగా నిజమైనటువంటి వాటిది ఏది శాశ్వతమైనటువంటి వంటిది, ఏది శాశ్వతమైంది ఏది అశాశ్వతమైంది అని చూచిన వాడవుతాడు, సత్యద్రష్ట అవుతాడు అని అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. సకల కర్మలకి ప్రకృతినే కారణం, ఆత్మకర్త కాదు అని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అతడే వాస్తవాన్ని చూసినవాడు అంటున్నాడు భగవంతుడు. యదా భూత పృథగ్భావం, యథావిధిగా వేర్వేరుగా గోచరిస్తున్న ప్రాణుల్లో ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవి. అవునా కాదా? అన్ని చరాచర భూతములే కాక సకల విశ్వము ఎవరిలో స్థితమై ఉన్నాయి? ఈ ఒక విశ్వము ఎవరిలో ఉన్నది అంటే భగవంతుడిలోనే ఉంది. భగవంతుడిలోనే ఉన్నాం మనమంతా. ఆయన కడుపులోనే బ్రహ్మాండాన్ని దాచాడని పెట్టుకున్నాడని మనం చదువుకున్నామా, విన్నాం కదా. కడుపులోనే మొత్తం బ్రహ్మాండాన్ని పెట్టుకున్నాడు. చెట్లు, పుట్లు, కొమ్మలు, కోతులు అన్నీ వస్తాయి దాంట్లోకి. నక్షత్రాలు, సూర్యచంద్రులు విశ్వరూప సందర్శన యోగంలో చూసినాం కదా. సకల ప్రాణికోటి ఆయన యందే ఉంది, ఆయనలోనే ఉంది, స్థితమై ఉన్నది అనియు. అట్లే అవన్నీయును పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు. పరమాత్మ నుండియే అన్నీ వస్తున్నాయి. ఈ భూమిపై కావచ్చు, విశ్వంలో కావచ్చు, ప్రతిదీ కూడా పరమాత్మ నుండియే జరుగుతున్నవనియు, ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. ఎవరైతే ఇలా తెలుసుకుని ఉంటారో, వేర్వేరే ప్రాణులు ఉన్నాను, వేర్వేరుగా ప్రాణుల ఆకారాలు కనిపిస్తున్నాను, వాటి యందు పరమాత్మనే ఉన్నాడని, అవన్నీ కూడా పరమాత్మల్లోనే ఉన్నాయని, స్థితమై ఉన్నాయని, అట్లే అవన్నీ పరమాత్మ నుండియే వస్తున్నవనియు. స్థితమై ఉండేది పరమాత్మల్లోనే, వస్తున్నది కూడా పరమాత్మ నుండియే అని ఎవరైతే తెలుసుకుని ఉంటాడో అలాంటి వాడు ఘన పరబ్రహ్మను చేరుతాడు. పరబ్రహ్మను చేరడం అంటే మోక్షగతిని పొందడమే, స్వామిని పొందడమే. సాలోక్యం అంటారు కదా, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం అని అడుగుతాం కదా. సాలోక్యం అంటే భగవంతుని చేరిపోవడమే, అదే మోక్షగతి, పరమగతి, పరమపదము అంటారు, నిర్యాణం అంటారు. ఇలా బ్రహ్మ పరంధామం అన్న కూడా అదే మోక్షమే. పరమపదము, పరంధామము, పరమగతి, అలాగే పరబ్రహ్మను చేరును అన్న కూడా అదే. మోక్షగతిని పొందును, మోక్షము అన్న అదే, భగవంతుణ్ణి చేరుకోవడం అంతే. అనాదిత్వా నిర్గుణత్వాత్ అంటే నిత్యుడగు ఈ పరమాత్మ అనాది నుండి, సనాతనుడు కదా భగవంతుడు, సృష్టి మొదటి నుండి ఉన్నాడు కదా. అసలు ఆయనకు ఈ సృష్టి మొదలైందే ఆయన వల్ల. ఆయన నిర్గుణుడు, గుణాలు ఆయనకు వర్తించవు అని అగుట వలన నిర్గుణుడు. ఆయనకి ఏమీ వర్తించవు. సత్వరజస్తమో గుణాలు అనేవి అస్సలు వర్తించవు భగవంతునికి.
ఆయన గుణాల్లోనూ ఉండగలడు, నిర్గుణంగానూ ఉండగలడు. మాయావి కదా, లీలాకారుడు, చాలా లీలలు చేస్తాడు. రాముడై పుడతాడు, ఏడుస్తాడు సీతమ్మ కోసం. కృష్ణుడై పుడతాడు, శాపాన్ని కూడా నవ్వుతూ స్వీకరిస్తాడు. అంతటి లీలామయుడు ఆయన. రాముడై గుణంలో ఏదో, ఇప్పుడు సామాన్య మానవుడిగా భార్య పోయిందని ఏడుస్తాడు. భార్యని ఎవరు ఎక్కడ పోయిందో తెలియక ఏడుస్తాడు రాముడు, సామాన్యుడిలాగా గుణాల్లో ఉండి. మీకు చెప్తున్నాను, ఉదాహరణకు చెప్తున్నాను అంతే. గుణాల్లోనూ ఉండగలడు, గుణాతీతుడుగాను ఉండగలడు అనేదానికి చెప్తున్నా. గుణాతీతుడు అంటే గుణాలు వర్తింపక ఎక్కడున్నాడంటే కృష్ణుడు. గాంధారి శాపం ఇచ్చింది, నీ కొడుకుల్లో, మీ యాదవుల్లో మీకు మీరే కొట్టుకొని మీ యాదవ వంశం నశించిపోతుంది అని శాపం ఇస్తుంది. నవ్వుతూ స్వీకరించాడు. ఏడవాలి కదా మాట అయితే. ఆయన కళ్ళ ముందే ఎంతో ప్రేమతో రక్షించుకున్న ద్వారకా వాసుల్ని ఆయన కళ్ళ ముందే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతారని శాపం ఇస్తే ఆయన ఏడవాలి కదా, బాధపడాలి కదా. కానీ బాధపడలా, స్వీకరించినాడు చిరునవ్వుతో. గుణాతీతుడు అయితేనే కదా అది సాధ్యము. ఏ గుణము లేకపోతేనే, ఈ సత్వరజస్తమో గుణాల్లో ఏ గుణము లేకపోతేనే అది సాధ్యమవుతుంది. ఇలా ఆయన అంత లీలా రూపుడు, అన్ని లీలలు చేస్తాడు. ఈ అనాది అయినటువంటి, అనాదిగా ఉన్నాడు కాబట్టి ఆయన నిర్గుణుడు అయినందువలన శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. నకరోతి, ఎలాంటి కర్మలు చేయని వాడే ఆయన. ఏ కర్మలు చేస్తున్నా గుణాలకి అతీతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కర్మలు అంటుకోవు అంటున్నాడు ఇక్కడ. మనం కూడా అంతే, గుణాతీతంగా ఉన్నామంటే మనం ఏ కర్మలు చేసినా మనకు అంటవు. మోక్షగతిని పొందవచ్చు మనం గుణాతీతులుగా ఉంటే. కానీ మన వల్ల కాదులేండి, అది సామాన్యులకి అస్సలు అవ్వదు. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాం, బాధలు వస్తాయి, కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, అసూయలు వస్తాయి. అసలు మన వల్ల తట్టుకోలేనంత, ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుంది మన మనస్తత్వం. ఎందుకు అంటే సత్వరజస్తమో గుణాలు అలా మనల్ని ఆడిస్తున్నాయి. కానీ భగవంతుడు అనాదిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి గుణాలు అనేవి వర్తించవు. గుణాలు వర్తించనందువలన ఆయన ఎన్ని కర్మలు చేసినా కర్త కాడు. నేనే చేశాను అనుకుంటే కర్త, ఆయనకేం లేదు. ఆయన ఎలాంటి కోరికలు లేవు. నేనే చేశాను అనే డాంబికం చూపించాల్సిన అవసరం కూడా లేదు ఆయనకు. అలా ఉంటాడంతే. ఆయనకు ఏమాత్రము కర్మలు అనేవి అంటుకోవు. ఎందుకంటే నిర్గుణాతీతుడు, గుణం లేకుండా ఉన్నాడు కాబట్టి. గుణాలు అనేవి ఆయనకు వర్తించవు కాబట్టి ఆయనకి ఎలాంటి కర్మలు చేసినా కర్త కాడు. చేసినా చేయకున్నట్లే లెక్క. కనుక కర్మలతనిని ఏమాత్రము అంటవు. చెప్పాను కదా అప్పుడు. కర్త కాడు, దేనికి కర్త కాడు భగవంతుడు. మనం అంటూ ఉంటాం, నాకెందుకయ్యా ఇంత బాధనిచ్చావు, నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు ఇచ్చావు అంటాం. భగవంతుడు ఇవ్వడు, ఏది ఇవ్వడు. ఇచ్చేది మనం చేసుకున్న కర్మ ఫలితాలు. మనం కిందటి జన్మలో ఏం చేసుకున్నామో కర్మ సిద్ధాంతం అనేది పిన్ టు పిన్ అన్నీ మెమొరీ కార్డులో సేవ్ చేసుకున్నట్టు సేవ్ చేసుకుంటుంది. మనం చేసే చెడు కార్యాలు, పాపకార్యాలు, పుణ్యకార్యాలు అన్నిటినీ స్టోర్ చేసుకుంటుంది కర్మ సిద్ధాంతం. అది మనకి ఏది అనుభవించాలో అది దానికి తగ్గట్టుగా ఇస్తుంది కాలం అనేది ఆ ఫలితాలను. కష్టాలు ఎక్కువ పడుతున్నాయంటే మనం ఏదో పాపం చేసుకున్నాం, కరిగిపోతుంది, ఇప్పుడు ఆ బాధల్ని అనుభవిస్తున్నాం అనుకోవాలి.
సుఖాలు ఎక్కువ ఉన్నాయంటే చేసుకున్న పుణ్యం కరిగిపోతుంది, ఇంకా పుణ్యం ఎక్కువ చేసుకోవాలి అని శ్రమించాలి. ఇలా ఆలోచన చేయాలి. భగవంతుడు ఏది ఇవ్వడు. మనం ప్రేయర్ చేస్తే మనకు అండగా నిలబడతాడేమో, కానీ అర్జునునికి కష్టకాలంలో నిలబడినట్టు తోడుగా. అంతేగాని ఆయనైతే బాధల్నిచ్చేవాడు కాదు, సంతోషాలనిచ్చేవాడు కాదు. మన కర్మ ఫలితాలను, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితాలుగా భగవంతుడు కాదు, కర్మ సిద్ధాంతం మనకు కష్ట సుఖాలని ఇస్తుంది అని ఎరిగి ఉండాలి. అందుకే ఆయన కర్త కాడు అంటున్నాడు. ఇక్కడ కూడా కర్తగాడు భగవంతుడు, దేనికి కర్తగాడు. అందుకే ఎవరు చూస్తున్నారా ఎవరు చూడకపోయినా మనకు అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, భూమి ఆకాశాలు ఉన్నాయి, అష్టదిక్పాలకులు ఉన్నారు, మన అంతరాత్మ ఉంది, భగవంతుడున్నాడు. మనం ఏం కర్మ చేసినా ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అదెలా అంటారా, మీరు శకుంతల దుష్యంతుల కథ విన్నారా ఎవరైనా? ఎవరు వినలేదా? అవునవును, భరతుడి వల్లనే వచ్చింది. ఆ శకుంతల దుష్యంతుల కథలో దుష్యంతుడు చెడ్డ పేరు, గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కణ్వ మహర్షి దగ్గర పెరిగిన ఆ శకుంతలని చూసి ఆమె అందానికి మోహితుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకుంటే అది ఎవరు చూసుండరు, కణ్వ మహర్షి కూడా చూసుండడు. గాంధర్వ వివాహం అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరే సాక్షులుగా ఈ ఉంటాయి. అష్టదిక్పాలకులు, భూమి ఆకాశములు ఉంటాయి సాక్షిగా. వాటిని సాక్షిభూతంగా చేసుకొని శకుంతలకు వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. చేసుకొని ఆమెతో కొన్నాళ్ళ పాటు ఉండి వెళ్ళిపోతాడు. నేను రాజ్యానికి వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి నేను పిలుచుకొని వెళ్తాను అని నమ్మించి రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ శకుంతల గర్భవతి అవుతుంది. గర్భవతి అయితే పిల్లాడు కూడా పుడతాడు, దుష్యంతుడు రాడు. బాగా హ్యాపీగా రాజ్యం ఏలుకుంటూ ఇంకో వివాహం చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. ఎవరికైనా తెలిస్తే నా పరువు ప్రతిష్టలు పోతాయే అని ఆలోచన చేసి ఆమెని మర్చిపోయినట్టు ఉంటాడు. భరతుడు పెరిగి 7-8 ఏళ్ళు పిల్లోడు అవుతాడు, కానీ అప్పటికి రాడు. ఇంకా కణ్వ మహర్షి చూసి అమ్మా శకుంతల, నీ బిడ్డ సామాన్యుడు కాదు, చాలా గొప్ప రాజు అవుతాడు. మీ ఆయన వచ్చేలాగా లేడు, నువ్వే వెళ్ళి నీ భర్తను కలువు అని పంపిస్తాడు. పంపిస్తే రాజ్యంలోకి పోతుంది, నిండు సభలోకి పోతుంది. దుష్యంతుడు చూసి గుర్తుపడతాడు శకుంతలని, కానీ చూసి చూడనట్టు, ఎప్పుడు చూడనట్టు, ఎవరమ్మా నీవు, నీకేం కావాలని అడుగుతాడు. శకుంతలకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత చెప్తుందో, నేను స్వామి శకుంతలని, నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు కదా, వీడు మన బిడ్డ భరతుడు, అప్పటి నుంచి మీరు వస్తారని నేను కాచుకుని ఉన్నాను, మీరు ఎప్పటికీ రాకపోయేసరికి మా తండ్రి కణ్వ మహర్షి మాట విని ఇక్కడి దాకా వచ్చాను అంటే, అసలు ఎవరమ్మా నువ్వు, రాజ్యం పట్ల ఆశతో నన్ను భర్తగా ఇది చేస్తున్నావా ఏంటి అని అంటాడు. అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు తెలిస్తే ఇన్నాళ్లుగా వదిలేసినావా అని, పేరు ప్రఖ్యాతలు పోతాయే, మాన మర్యాద పోతుంది అని అస్సలు ఒప్పుకోడు. నిండు సభలో పిల్లాన్ని పట్టుకొని, ఎంతో పతివ్రతమా తల్లి ఆమె, పతివ్రత శకుంతల. అంతటి మాత విలపిస్తూ, హే అష్టదిక్పాలకులారా, నా భర్త నన్ను నిరాకరిస్తుంటే మీ ముందే కదా నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నాడు, మీరు పలకరేంటి అని నిండు సభలో ఏడుస్తుంది, విలపిస్తుంది. చిన్న పిల్లాన్ని
కన్న కొడుకుని కొడుకు కాదంటున్నాడు, వివాహం చేసుకున్న భార్యని భార్య కాదంటున్నాడు. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఆ సభలో. ఆడదాని బాధకు అంత ఉంటుందా? సపోర్ట్ ఎవ్వరు లేరు. చిన్న పిల్లాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, దుష్యంత మహారాజా, నీవు తప్పు చేస్తున్నావు. కట్టుకున్న భార్యని బిడ్డని నిరాకరిస్తున్నావు. శిక్ష అనుభవించక తప్పదు. మర్యాదగా ఆమెను స్వీకరించు అని చెప్పి అష్టదిక్పాలకులు ఆకాశవాణిగా వినిపిస్తారు. మనం చేసుకున్న కర్మ ఎవరు చూసినా చూడకపోయినా అష్టదిక్పాలకులు, ఆకాశము, భూమి, మన అంతరాత్మ, భగవంతుడు చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకొని కర్మల్ని ఆచరించాలి. మన మనస్సు తప్పుదో పడుతోంది అంటే దాన్ని ఇంకా అటు మల్లంగానే వెంటనే భగవన్నామ స్మరణతో వెనక్కి తీసుకోవాలి. మనసుని తప్పుదోవ పట్టించుకోకూడదు. భావించినా మనకు అది అంటుకొని వస్తోందంట నెక్స్ట్ జన్మకి. ఆ వాసనలు, సంస్కారాలు అనేవి భావించినా చాలు వస్తున్నాయంట. ఇంకా మనం తప్పు చేస్తే ఇంకెంత అనుభవించాల్సి ఉంటుంది అని గుర్తు పెట్టుకొని మనం మసలాల్సి ఉంటుంది. ఎంతో ఇదిగా, సూక్ష్మ బుద్ధితో, జాగ్రత్తగా మనము మన జీవితాన్ని ఏమాత్రం ఏమరపాటు లేకుండా సాగిస్తూ రావాలి. మనం నిర్గుణత్వం మనకు లేదు కాబట్టి, గుణత్వంలో ఉన్నాము కాబట్టి ఏమరపాటు మనకు పనికిరాదు. ఎప్పుడు హెచ్చరికతో, ఎప్పుడు జాగ్రత్త అవస్థలో, అంటే జాగ్రత్త పడుతూ మనము వ్యవహరించాల్సి ఉంటుంది అని తెలియజేస్తూ ఇంతటితో ఈ క్లాస్ని ముక్తాయం చేద్దాము. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పటిదాకా చెప్పుకున్నది